నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనం రోజు స్నానం చేసేటప్పుడు రకరకాల సబ్బులంటూ మనం ఉపయోగిస్తూనే ఉంటాము. అయితే సబ్బుల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సబ్బు ఉపయోగించేటప్పుడు ముఖ్యంగా మనం చూడవలసిన రూల్స్ అంటూ ఏంటి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ టీఎన్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. మ్యామ్, ఈ మధ్య కాలంలో నేను విన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం సోప్స్ ఉపయోగిస్తూ ఉంటాం. దాంట్లో కొంచెం యానిమల్ ఫ్యాట్ కలుస్తుందనే విషయం విన్నాము. నిజంగా అలా ఉన్న సోప్స్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఒక సోప్ మనం వాడాలంటే మెయిన్‌గా మనం చూడాల్సిన విషయం అంటే ఏంటసలు? జనరల్‌గా ఇది చాలా మందికి తెలియకుండానే మనం సగం అడ్వర్టైజ్‌మెంట్స్ చూసి సోప్స్ కొనేస్తుంటాము. ఇది అవును. బావుందా? అది బావుందా? అంటే వాడాను నేను బానే ఉంది సంథింగ్. ఈ పక్కన వాళ్ళ రివ్యూస్ చూసే సజెస్ట్ చేసి పక్కన వాళ్ళ సజెషన్స్ ఈ 2 మెయిన్ చూసుకొని మనం జనరల్‌గా సోప్ సెలెక్ట్ అవును. చేసుకుంటాం. ఏ సోప్ కావాలి అన్నది. మెయిన్‌గా సోప్ మనం చూసినప్పుడు ఇంగ్రీడియెంట్స్ చూసుకోవాలి ఫస్ట్ వెనక తిప్పి. సో, టీఎఫ్ఎం అనేది మెయిన్ థింగ్ అనమాట. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసారా? సోప్ వెనక చూసారా? లేదు. టీఎఫ్ఎం అనేది? లేదు. ఈసారి చూస్తా. ఒక అదే. ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు మనకిది. ఈ అవేర్‌నెస్ అనేది అందరికీ కావాలి. ఒక సోప్ మనం కొనేటప్పుడు మనం చూడాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ వెనక్కి తిప్పి మనం చూసి టీఎఫ్ఎం ఎంతుంది అన్నది. సో, టీఎఫ్ఎం ఎంత ఉన్నది దాన్ని బట్టి కొంతమంది సబ్బులు వాడతా ఉంటే మాకు స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. హ్మ్. దానికోసం సోప్ వాడాక మళ్ళీ స్నానం చేసి వచ్చాక మళ్ళీ దాని మీద క్రీములు పూస్తుంటాం. అవును. సో, ఆ డ్రైనెస్ తగ్గించాలని చెప్పి మళ్ళీ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఈ టీఎఫ్ఎం ఏంటంటే టోటల్ ఫ్యాట్ మెటీరియల్. హ్మ్. సో, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ సోప్ అనేది మనకు తెలుస్తదనమాట. సో, లేదు. అంటే ఆ ప్యాక్ మీదున్న ఇమేజెస్‌ని బట్టి ఓకే, దీంతో వస్తుందేమో అని అనుకుంటాం గానీ శాండిల్‌వుడ్ అంటే ఆహ్, శాండిల్‌వుడ్ వచ్చేస్తది. శాండిల్‌వుడ్ పౌడర్‌తో మొత్తం తయారు చేస్తారు. ఇవన్నీ కూడా అసలు మనకి ఏమంటారు ఇట్స్ లైక్ ట్రిక్కీ థింగ్స్ అన్నమాట. హ్మ్. దాంట్లో వాడే శాండిల్‌వుడ్ ఆయిల్ అనేది 1% ఉంటది. మిగతాదంతా వేరేది కొంచెం ఉంటదన్నమాట. కెమికల్. వేరేది ఉంటది. జనరల్‌గా సోప్ బేస్ అనేది ఆయిల్‌తో తయారైతది తెలుసా? మొత్తం మనకి ఏదైతే సోప్ మనం యూజ్ చేస్తామో, ఆ సోప్ హ్మ్. అంతా ఆయిల్ నుంచి కన్వర్ట్ చేసిన ఫ్యాట్ మెటీరియల్ అన్నమాట. ఓకే. ఫ్యాట్ మెటీరియల్‌తో తయారు చేస్తారు ఈ సోప్ అనేది. సో, దీనికేంటి అంటే చీప్‌గా మనకి సబ్బు దొరుకుతుంది. మనకి హ్మ్. కొంచెం వస్తున్నాయి అంటే వాడు ఎనిమల్ ఫ్యాట్ నుంచి దాని నుంచి మనకి సోడియం లారియల్ సల్ఫేట్ అంటారనమాట. హ్మ్. మనకి ఏదైతే నురుగొస్తదో మనకి ఆ నురుగు రావడానికి కావాల్సిన కెమికల్ ఏంటంటే సోడియం లారియల్ సల్ఫేట్. ఓకే. సో, ఇంకా దీంట్లో సోడియం పామేట్ అని ఉంటది. సోడియం కోకోయేట్ అని ఉంటది. ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఈ సోడియం లారియల్ సల్ఫేట్ కూడా మనం ఏ ఆయిల్ తీసుకొని దాన్ని లేదర్ వచ్చేలాగా మనం తయారు చేస్తున్నాం అన్నది హ్మ్. మెయిన్ బేస్ అన్నమాట. సో, వీటిల్లో ఏంటంటే ఈ పంది కొవ్వు లేకపోతే ఈ బీఫ్ నుంచి వచ్చిన ఆయిల్స్, ఈ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో వేస్ట్ ప్రొడక్ట్స్. హ్మ్. సో, ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ నుంచి ఆయిల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఆయిల్స్ ప్రొడ్యూస్ చేసిన దాంతో నుంచి కెమికల్స్ లైక్ బ్లీచింగ్స్ ఏస్తారనమాట. లైక్ సోడియం బైకార్బోనేట్ అని అట్లాంటివి. బ్లీచింగ్, కాస్టిక్ సోడా అని చెప్పి ఇవి హ్మ్. వేసి దాన్ని ఒక సోలిడిఫై చేసి ఓకే. ఈ ఆయిల్‌ని ఏదైతే ఉందో దాన్ని సోలిడిఫై చేసి దాంట్లో ఫిల్టర్స్ అని యాడ్ చేస్తారండి. ఫిల్లర్స్ యాడ్ చేస్తారు. ఈ ఫిల్లర్స్ యాడ్ చేసి తయారు చేసిందే సోప్. ఆ! మనం బయట కొనే మార్కెట్‌లో సోప్. ఇంత ఉంది స్టోరీ. ఇంత ఒక ఉంది. సబ్బు. ఒక సబ్బు మనకి మన చేతిలో వాడుతున్న సబ్బు. సో, ఆయిల్ ఫ్యాట్ నుంచి దాంట్లో మనకి ఒక సోప్ గట్టి పడడానికి దానిలో ఆ! వాడే ఫిల్లర్స్ నుంచి మనం ఒకసారి టవల్ ఎప్పుడైనా మీరు వాష్ చేసేటప్పుడు చూసారా? హ్మ్. ఎప్పుడన్నా టవల్ వాష్ చేస్తే ఒకసారి చూడండి ఉట్టి టవల్‌ని మాత్రమే పెట్టి, మనం పిండితే తెల్లటి నీళ్ళొస్తాయి అవును. టవల్‌లో నుంచి. ఆ! సో, ఈ టవల్‌లోంచి ఈ తెల్లటి నీళ్ళు ఎక్కడి నుంచొస్తాయి? మనం సోప్ ఏసుకుంటున్నాం, వాష్ చేసుకుంటున్నాం, మరి సబ్బు బయటకెళ్ళిపోవాలి కదా! హ్మ్. మరి టవల్ ఎందుకు తెల్లగా అయితుంది? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? లేదు. దిస్ ఈజ్ వాట్ ఎ ఫిల్లర్స్ ఏదైతే మనం యూజ్ చేస్తామో సోప్‌లో, ఆ ఫిల్లర్స్ అన్నీ మన ఒంటి మీదకి ఉండిపోతాయి. ఆ ఆహా! ఒంటి మీదకున్న ఉండిపోయినవే మనం టవల్ తుడుచుకున్నప్పుడు తుడుస్తుంది. దాని మీదకి అతుక్కుంటాయి. సో, అవే మనం నెక్స్ట్ వాష్ చేసినప్పుడు వచ్చే వైట్ వాటర్. ఓహో! సో, ఈ ఎక్సెస్ ఫిల్లర్స్ యూజ్ చేసినప్పుడు అదైతే ఉందో అవి కూడా మన స్కిన్ మీద హార్ష్ తెప్పిస్తాయి. హ్మ్. సో, ఇట్లాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, మనకి ఈ మధ్య ఈ అవేర్‌నెస్ ఒచ్చి ఇప్పుడు కొత్తగా సోప్ వెనకాల ఏం చేస్తున్నారంటే ఇట్స్ నేచురల్, ఇట్స్ హెర్బల్ లైక్ ఇట్స్ ఎ అని పర్ఫెక్ట్‌గా పెడుతున్నారు. హ్మ్. ఇది ఇప్పుడు చూసుకోవాల్సిన థింగ్ అనమాట. వెనక్కి తిప్పి మనం చూస్తుంటే దాంట్లో సోడియం పామేట్ అంటది. హ్మ్. పామేట్ అంటే ఏంటంటే పామ్ ఆయిల్ నుంచి తయారు చేసిన సోప్ ఇది. కోకోయేట్ అంటే కోకోనట్ ఆయిల్ నుంచి తయారు చేసిన సోప్ ఇది అని. సో, ఇట్లాంటివి మనం చూసుకోవాలనమాట. అవి చూసుకుంటే దట్స్ ఎ ప్యూర్ వెజిటేరియన్ సోప్ అనుకోవచ్చు మనం.
లేకపోతే మేబీ ఎనిమల్ ఫ్యాట్, అంటే ఇది కంప్లీట్గా నాన్ వెజ్ అనేది పర్ఫెక్ట్గా మెన్షన్ చేయట్లేదు. బట్ ఇఫ్ ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం వీటిని మెన్షన్ చేయాలని చెప్పి చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన కొత్త సోప్స్ మీద మాత్రం వెనక పక్క మీకు కనపడుతుంది అనమాట. ఇది ఏదైతే ఉందో ఆ మార్క్ కనపడుతుంది. ఇట్ ఈస్ న్యాచురల్లీ మేడ్ విత్ దిస్ అని చెప్పి ఇస్తున్నాడు. అండ్ సోడియం పామేట్ అని ఇస్తున్నాడు అనమాట. సో పామ్ ఆయిల్ నుంచి చేసిన సోప్స్ అని, కోకోనట్ ఆయిల్ నుంచి చేసిన సోప్స్ అని పర్టికులర్గా ఇస్తున్నాడు. సో అట్లాంటివి చూస్ చేసుకొని యూజ్ చేస్తే మనకి మంచిది. అండ్ స్కిన్ డ్రైనెస్ అవన్నీ తగ్గాలి అంటే మన పాతకాలం పద్ధతిలో ఏవైతే మనం నువ్వుల నూనె యూజ్ చేసి దాని తర్వాత ఏదైతే శనగపిండి యూజ్ చేసి ఏదైతే మనం కడుగుతున్నామో సేమ్ అదే ప్రాసెస్లో వాడేందంటే అవన్నీ కలిపేసి ఒక సోప్ తయారు చేసి మనకి ఇస్తున్నాడు. ఈజీ వే ఆఫ్ థింగ్. బట్ అందులో ఏవైతే ఆయిల్స్ యూజ్ చేస్తున్నాడో అవి మనకు తెలియట్లేదు. సో ఒకవేళ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే డాక్టర్స్ కొన్ని సోప్స్ సజెస్ట్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఎలాంటి ఆయిల్స్ కలిసాయి అనుకోండి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందంట. లేదు, యాక్చువల్లీ అంటే ప్రతిదీ స్కిన్ టెస్టెడ్లోనే వస్తుంది. మెడికేటెడ్ సోప్స్ యూ కెన్ యూస్ ఎనీవేర్. సో అదేంటంటే స్కిన్ టెస్ట్ చేసి వస్తుంది. అవి ఐఎంఏ వాళ్ళు రికమెండెడ్ సోప్స్ అని కొన్ని ఉంటాయి. సో వాటిని ఏంటంటే అవి దానికి తగ్గట్టు వాడుకుంటూ పోవచ్చు, అది ప్రాబ్లం లేదు. లైక్ కొన్ని సెటాఫిల్ సోప్స్ అని అట్లా కొన్ని వస్తాయి మెడికేటెడ్ సోప్స్, అవి దానికి తగ్గట్టు వాడుకోపోవచ్చు. మనం నార్మల్ కామన్ పీపుల్ ఎవరైతే మనం ఉన్నామో మనం ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలన్నది దిస్ ఈజ్ లైక్ అవేర్నెస్ అనమాట. సో ఈ TFM కంటెంట్ ఒకటి మంచిగా చూసుకోండి అండ్ న్యాచురల్లీ మేడ్ అనేది ఒకటి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకోండి. శాండల్వుడ్ అంటే 1% ఉంటుంది. సో దానివల్ల దానికి అది చూపించి ఎక్స్ట్రా కాస్ట్ అంటే దట్స్ ఎ వేస్ట్ థింగ్. దానివల్ల మీకు స్కిన్లో ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. దాని బదులు ఇంకా మనకి శాండల్వుడ్ ఆయిల్ బయటకు దొరుకుతాయి, కుంకుమ తైలం బయట దొరుకుతాయి. ఇట్లాంటివి యూజ్ చేసుకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చిన్న బేబీస్ కూడా అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి యూజ్ చేసే సోప్లో ఇలాంటి కొంచెం మెయిన్ చూడాలంటారు. దానికి కూడా మెయిన్ అంతే అమ్మా, TFM ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మిల్క్ బేస్డ్ ఎక్కువ ఇస్తారనమాట. సో మనకి ఏదైతే ఫ్యాట్ మెటీరియల్ వస్తుందో బటర్ బేస్డ్, మిల్క్ బేస్డ్ వస్తాయి అనమాట. సో అట్లాంటివి వాళ్ళకి యూజ్ చేస్తే మంచిది. జనరల్గా అందుకే పాతకాలంలో పాలల్లో కూడా స్నానం చేయించేవాళ్ళు. కొన్ని పాలు వేసి స్నానం చేయించేవాళ్ళు. ఈవెన్ నలుగు పిండిలో కూడా కొంచెం పాలు పోసి చేయించేవాళ్ళు. సో వాళ్ళ స్కిన్ చాలా లేతగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సోపీ థింగ్ కాకుండా కొంచెమే లేదర్ వచ్చేలాగా, నురుగు ఎక్కువ వస్తే బాగా మట్టి పోతుంది అనేది ఆలోచించకండి. వాష్ చేసే దాంట్లో ఇది చూసుకోండి. ఎక్కువ నురుగు వచ్చే దాంట్లో కూడా ఏంటంటే ఈ సోడియం లారియల్ సల్ఫేట్ ఏదైతే చెప్తున్నానో SLS అనేది, అది ఎక్కువ వస్తే నురుగు ఉంటుంది. కానీ అది ఎక్కువ ఉంటే కూడా స్కిన్ డ్రై అవుతుంది. సో అది లైక్ యాసిడ్ టైప్ ఆఫ్ థింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకని చూసుకొని వాడండి. ఎక్కువ నురుగు వచ్చేది మంచిది అని మాత్రం అనుకో. ఫిక్స్ అవ్వదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.